హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెవలపర్స్ క్లాన్. ఈ వీడియోలో మనం గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం. గ్రాఫ్ అనేది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇందులో ఫైనైట్ సెట్ ఆఫ్ వర్టిసెస్ లేదా నోడ్స్ అని కూడా అనొచ్చు. ఈ వర్టిసెస్ ని కనెక్ట్ చేసే ఫైనైట్ సెట్ ఆఫ్ ఎడ్జెస్ అనేవి ఉంటాయి. సి హియర్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఏబిసిడి అండ్ ఈ అనేవి మన యొక్క నోడ్స్, ఏదో వర్టిసెస్ అని కూడా పిలవచ్చు. ఈ వర్టిసెస్ ని కనెక్ట్ చేస్తున్న లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క ఎడ్జెస్ అవుతాయి. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని మనం కొంత టెర్మినాలజీ అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, నోడ్స్. నోడ్స్ లో డేటా అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనకి ఏబిసిడి అండ్ ఈ అనేవి నోడ్స్. నెక్స్ట్ వన్, ఎడ్జెస్. ఈ నోడ్స్ ని కనెక్ట్ చేసిన లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎడ్జెస్ అనమాట. ఎడ్జెస్ అండ్ నోడ్స్, ఏదైనా ఒక నోడ్ తీసుకుంటే దానికి కనెక్ట్ అయిన మిగతా నోడ్స్ ని మనం ఎడ్జెస్ అండ్ నోడ్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏ తీసుకుంటే దానికి కనెక్ట్ అయిన నోడ్స్ బి అండ్ సి. బి అండ్ సి అనేవి ఏ కి ఎడ్జెస్ అండ్ నోడ్స్ అవుతాయి. నెక్స్ట్ వన్, పాత్. పాత్ అంటే ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్ కి వెళ్లే రూట్ అనమాట. ఒక రూట్ మ్యాప్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ టు ఈ పాత్ కావాలి అనుకుంటే ఏ బిఈ ఇది ఒక పాసిబుల్ వే ఉంది. నెక్స్ట్ వన్, ఏ బి డి అండ్ ఈ ఇది ఒక పాసిబుల్ వే ఉంది. నెక్స్ట్ వే ఏ సి డి అండ్ ఈ. అండ్ ఫైనల్లీ ఏ సి డి బి అండ్ ఈ. ఇలా డిఫరెంట్ పాత్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, డైరెక్టెడ్ గ్రాఫ్. ప్రీవియస్ గ్రాఫ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది బై డైరెక్షనల్. ఎటువంటి డైరెక్షన్ అయితే మెన్షన్ చేయలేదు. ఏ నుంచి బికి పాత్ ఉంటుంది, బి నుంచి ఏకి కూడా పాత్ అయితే ఉంటుంది. బట్ డైరెక్టెడ్ గ్రాఫ్ లో ఇది యూని డైరెక్షనల్. ఏదైనా ఒక సైడే మనకి పాత్ అనేది ఉంటుంది. అబ్జర్వ్ హియర్, ఏ నుంచి మనకి బి, సి అండ్ డి పాత్ అయితే ఉంది. అలాగే బికి వచ్చినప్పటికి ఓన్లీ ఈ వరకే పాత్ ఉంది. ఎట్ ద సేమ్ టైం సికి డికి బోత్ బి అండ్ ఈ అండ్ ఈకి ఎటువంటి నోట్స్ అయితే లేవు. మనం ఏదైనా ఒక గ్రాఫ్ కి ఆర్డర్ కనుక్కోవాలంటే ఆ గ్రాఫ్ లో ఉన్న నెంబర్ ఆఫ్ వర్టిసెస్ మన యొక్క ఆర్డర్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం సైజ్ వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ మన సైజ్ అవుతుంది. ఈ గ్రాఫ్ కి ఆర్డర్ వచ్చేసి 5 అండ్ సైజ్ వచ్చేసి 7. నెక్స్ట్ వన్, వెయిటెడ్ గ్రాఫ్. వెయిటెడ్ గ్రాఫ్ లో మనకి ఎడ్జెస్ కి సమ్ వెయిట్, న్యూమరికల్ వెయిట్ అనేది యాడ్ చేస్తారు. సో దట్ మనం షార్టెస్ట్ పాత్ ఫైండ్ చేసినప్పుడు టోటల్ లీస్ట్ వెయిట్ దేనికైతే వచ్చిందో అది మనకి షార్టెస్ట్ పాత్ అవుతుంది. బేస్డ్ ఆన్ దిస్ గ్రాఫ్ మనం ఏ టు ఈ వెళ్ళడానికి 3 పాసిబుల్ పాత్స్ ఉన్నాయి. ఇక్కడ నేను మెన్షన్ చేశాను. అండ్ 3 పాసిబుల్ వేస్ యొక్క వెయిట్స్ వచ్చేటప్పటికి, టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 8, 10 అండ్ 12. ఇందులో మనకి షార్టెస్ట్ పాత్ ఏది అయిందంటే 8ది మన షార్టెస్ట్ పాత్. అంటే ఏ, బి అండ్ ఈ. ఇది ఎలా ఫైండ్ చేసామంటే ఏ టు బి మన వెయిట్ 3 ఉంది అండ్ బి టు ఈ మన వెయిట్ 5 ఉంది. సో 3 + 5 = 8. అలాగే ఏ టు సి 2, సి టు డి 4, డి టు ఈ 4. 2 + 4 + 4 10. ఫైనల్లీ ఏ టు సి 2, సి టు డి 4, డి టు బి 1, బి టు ఈ 5. సమ్మేషన్ 12. ఇక్కడ 8, 10, 12 మనకి టోటల్ వెయిట్స్ వచ్చినాయి. ఇందులో మినిమం వెయిట్ 8 కాబట్టి మన షార్టెస్ట్ పాత్ ఏ, బి అండ్ ఈ అయ్యింది. నెక్స్ట్ వన్, డిగ్రీ ఆఫ్ ది నోడ్. ఏదైనా ఒక నోడ్ మనం సెలెక్ట్ చేసుకుని దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అయితే ఉన్నాయో అది మన డిగ్రీ ఆఫ్ ది నోడ్ అవుతుంది. ఇన్ కేస్ ఏ ఎడ్జెస్ లేకపోతే దాన్ని మనం ఐసోలేటెడ్ నోడ్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ టాపిక్, టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. ఫస్ట్ వన్, ఫైనైట్ గ్రాఫ్. ఫైనైట్ గ్రాఫ్ లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్, ట్రివియల్ గ్రాఫ్. ట్రివియల్ గ్రాఫ్ లో ఓన్లీ 1 వర్టెక్స్ అయితే ఉంటుంది వితౌట్ ఎనీ ఎడ్జెస్. నెక్స్ట్ వన్, రెగ్యులర్ గ్రాఫ్. ఒక గ్రాఫ్ ని మనం రెగ్యులర్ గ్రాఫ్ అని పిలవాలి అని అంటే ప్రతి గ్రాఫ్ కి సేమ్ డిగ్రీ అయితే ఉండాలి. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ప్రతి నోడ్ కి ఉండాలి. సి హియర్, ఏ కి 2 ఎడ్జెస్ ఉన్నాయి, బి కి 2 ఎడ్జెస్ ఉన్నాయి, సి కి కూడా 2 ఎడ్జెస్ ఉన్నాయి అండ్ డి కి కూడా 2 ఎడ్జెస్ అయితే ఉన్నాయి. అంటే ప్రతి వర్టెక్స్ కి 2 ఎడ్జెస్ అయితే ఉన్నాయి. సో ఎవ్రీ నోడ్ యొక్క డిగ్రీ 2 కాబట్టి ఈ గ్రాఫ్ ని మనం రెగ్యులర్ గ్రాఫ్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్, కంప్లీట్ గ్రాఫ్. ఒక గ్రాఫ్ ని గనక మనం కంప్లీట్ గ్రాఫ్ అని పిలవాలి అని అంటే గ్రాఫ్ లో ఉన్న ప్రతి నోడ్ అన్ని నోడ్స్ తో ఎడ్జెస్ ని యూజ్ చేసి కనెక్ట్ అయితే అవ్వాలన్నమాట. సి హియర్, ఏ ఇస్ కనెక్టెడ్ టు బి, సి అండ్ డి. లేదు, బి తీసుకున్నాము అని అంటే బి ఇస్ కనెక్టెడ్ టు ఏ, సి అండ్ డి. సిమిలర్లీ సి అనేది మనం కన్సిడర్ చేసామంటే సి ఈస్ కనెక్టెడ్ టు ఏ, బి అండ్ డి. అలాగే డి కూడా ఏ, బి, సి కి కనెక్ట్ అయితే ఉంది. ఇలా గ్రాఫ్ లో ఉన్న ప్రతి నోడ్ మిగతా అన్ని నోడ్స్ తో ఎడ్జెస్ ని యూజ్ చేసి కనెక్ట్ అయి ఉంటే గనక దాన్ని మనం కంప్లీట్ గ్రాఫ్ అని పిలుస్తాం.
నెక్స్ట్ వన్ కనెక్టెడ్ గ్రాఫ్. కనెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటంటే ఏదైనా మనం 2 నోట్స్ గనక తీసుకుంటే వాటి మధ్య పాత్ అయితే ఉండాలి. ఇక్కడ మీరు ఏవైనా 2 నోట్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు డి తీసుకున్నారంటే ఏ నుంచి డికి మనం ఏబిడి ఈ పాత్ లో అయినా వెళ్ళొచ్చు, లేదు అంటే ఏసిడి ఈ 2 పాత్స్ లో ఏదో ఒక పాత్ లో అయినా వెళ్ళొచ్చు. ఏ నుంచి మనం జికి వెళ్ళాలనుకుంటే ఏసిఎఫ్ ఈజి లేదా ఎఫ్హెచ్జి ఇలా ఏవైనా 2 నోట్స్ తీసుకొని వాటి మధ్య గనక పాత్ ఉంటే డెఫినెట్ గా ఆ గ్రాఫ్ ని మనం కనెక్టెడ్ గ్రాఫ్ అంటాం. అదే పాత్ లేకపోతే దాన్ని మనం డిస్కనెక్టెడ్ గ్రాఫ్ అంటాం. సి హియర్ సి టు ఎఫ్ వెళ్ళడానికి మనకు పాత్ అయితే లేదు, సి టు ఈ వెళ్ళాలన్నా జి వెళ్ళాలన్నా హెచ్కి వెళ్ళాలన్నా పాత్ అయితే లేదు, వీటి మధ్య కనెక్షన్ లేదు కాబట్టి మనం డిస్కనెక్టెడ్ గ్రాఫ్ అని అయితే పిలుస్తాం. నెక్స్ట్ వన్ సైక్లిక్ అండ్ అసైక్లిక్ గ్రాఫ్. సైక్లిక్ గ్రాఫ్ అంటే ఏంటంటే గ్రాఫ్ అనేది క్లోజ్డ్ సర్క్యూట్ ఫామ్ లో ఉండాలి, అంటే ఓపెన్ గా ఉండకూడదు. ఇక్కడ రూల్ ఉంది సైక్లిక్ గ్రాఫ్ కి, నెంబర్ ఆఫ్ వర్డ్సెస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అయి ఉండాలి. సి హియర్ ఇక్కడ మనకి క్లోజ్డ్ పాత్ అయితే ఉంది, అండ్ దెన్ మనం రూల్ కూడా గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నోట్స్ అయి ఉండాలి. నెంబర్ ఆఫ్ నోట్స్ వచ్చేసి ఏబిసిడిఈఎఫ్ అంటే 6 నోట్స్ ఉన్నాయి, అండ్ ఎడ్జెస్ కూడా 1 2 3 4 5 6. నెంబర్ ఆఫ్ నోట్స్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఈక్వల్ గా ఉంది కాబట్టి దీన్ని మనం సైక్లిక్ గ్రాఫ్ అని పిలవచ్చు, బికాస్ క్లోజ్డ్ సర్క్యూట్ ఉంది అండ్ రూల్ కూడా సాటిస్ఫై అయితే చేసింది. అట్ ద సేమ్ టైం అసైక్లిక్ గ్రాఫ్ అంటే ఏంటంటే ఇందులో క్లోజ్డ్ సర్క్యూట్ అయితే ఉండదు అండ్ నెంబర్ ఆఫ్ నోట్స్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఈక్వల్ అయితే ఉండవు, దాన్ని మనం అసైక్లిక్ గ్రాఫ్ అని పిలుస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్. ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ ఎలా డిజైన్ చేస్తామంటే ఏదర్ డైరెక్టెడ్ గ్రాఫ్ కావచ్చు లేదా అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కావచ్చు. నెంబర్ ఆఫ్ నోట్స్ ఎంతైతే ఉన్నాయో దాన్ని n అనుకుంటే ఆ n by n మ్యాట్రిక్స్ ని మనం డిజైన్ చేసుకుంటాం. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసిడి అండ్ ఈ 5 నోట్స్ ఉన్నాయి, సో వీ విల్ డిజైన్ 5 by 5 మ్యాట్రిక్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అన్డైరెక్టెడ్ గ్రాఫ్. సో మనకి బై డైరెక్షనల్ పాత్ ఉంటుంది, ఏ టు బి అండ్ బి టు ఏ, ఇట్లా మనకి బోత్ సైడ్స్ పాత్ అయితే ఉంటుంది. సియర్ ఏ నుంచి ఏకి లూప్ సెల్ఫ్ లూప్ లేదు కాబట్టి 0 మెన్షన్ చేసాం, అలాగే ఏ అనేది బికి కనెక్ట్ అయ్యి ఉంది అండ్ సికి కూడా కనెక్ట్ అయింది, సో ఏబిలో 1 మెన్షన్ చేస్తాం అండ్ ఏ టు సిలో కూడా 1 మెన్షన్ చేస్తాం. ఏ నుంచి డికి కనెక్షన్ లేదు అండ్ ఏ నుంచి ఈకి కూడా డైరెక్ట్ కనెక్షన్ లేదు కాబట్టి ఏ టు డి 0 మెన్షన్ చేస్తాం అండ్ ఏ టు ఈ కూడా 0 మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వన్ బి నుంచి మనకున్న పాసిబుల్ కనెక్షన్స్ ఏ సి డి అండ్ ఈ. బి నుంచి బికి సెల్ఫ్ లూప్ లేదు కాబట్టి 0 మెన్షన్ చేసుకుంటాం అండ్ బి నుంచి ప్రతి నోడ్ కి కనెక్షన్ ఉంది కాబట్టి ప్రతి నోడ్ లో మనం 1 అయితే మెన్షన్ చేస్తాం. సిమిలర్లీ సి టు సి సెల్ఫ్ లూప్ లేదు కాబట్టి 0 మెన్షన్ చేస్తాం. సి నుంచి మనకున్న కనెక్షన్స్ ఏ, సో సి టు ఏ 1 మెన్షన్ చేసాం. సి టు బి ఉంది, సో సి టు బి కూడా 1 మెన్షన్ చేసాం అండ్ సి టు డి కూడా 1 మెన్షన్ చేసాం. సి టు ఈ కనెక్షన్ లేదు కాబట్టి 0 మెన్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ డి టు డి సెల్ఫ్ లూప్ లేదు కాబట్టి డి టు డి 0 మెన్షన్ చేసాం అండ్ డి టు ఏ కనెక్షన్ లేదు కాబట్టి 0, డి టు బి కనెక్షన్ ఉంది 1, డి టు సి కూడా కనెక్షన్ ఉంది 1, డి టు ఈ కూడా కనెక్షన్ ఉంది 1. నెక్స్ట్ వన్ ఈ టు ఈ సెల్ఫ్ లూప్ లేదు కాబట్టి 0, ఈ టు ఏ కనెక్షన్ లేదు కాబట్టి 0, ఈ టు బి కనెక్షన్ ఉంది 1, ఈ టు సి కనెక్షన్ లేదు సో 0, ఈ టు డి కనెక్షన్ ఉంది సో 1. సిమిలర్ గా మనం డైరెక్టెడ్ గ్రాఫ్ కూడా డిజైన్ చేస్తాం. ఏ టు ఏ సెల్ఫ్ లూప్ లేదు సో 0, ఏ నుంచి కనెక్షన్స్ బి సి అండ్ డికి ఉన్నాయి సో బిసిడికి 1 మెన్షన్ చేసాం. ఈకి కనెక్షన్ లేదు కాబట్టి 0 మెన్షన్ చేసాం. నెక్స్ట్ వన్ బి టు బి సెల్ఫ్ లూప్ లేదు కాబట్టి 0, బి నుంచి ఓన్లీ ఈకి మాత్రమే కనెక్షన్ ఉంది కాబట్టి ఈ ఒక్కదానికే 1 మెన్షన్ చేసి మిగతా అన్ని 0 అయితే మెన్షన్ చేసాం. నెక్స్ట్ వన్ సిలో కూడా సి టు సి సెల్ఫ్ లూప్ లేదు కాబట్టి 0 మెన్షన్ చేసాం అండ్ సి నుంచి ఓన్లీ డికి మాత్రమే కనెక్షన్ ఉంది కాబట్టి సి టు డి 1 మెన్షన్ చేసి మిగతావన్నీ 0 అయితే మెన్షన్ చేసాం. నెక్స్ట్ వన్ డి టు డి కూడా సెల్ఫ్ లూప్ లేదు సో డి టు డి 0 అండ్ డి నుంచి పాసిబుల్ కనెక్షన్స్ బి అండ్ ఈలో 1 మెన్షన్ చేసి మిగతావి 0 అయితే మెన్షన్ చేసాం. అండ్ ఫైనల్ గా ఈ టు ఈ సెల్ఫ్ లూప్ లేదు కాబట్టి 0 అండ్ ఈ నుంచి దేనికి కనెక్షన్ లేదు కాబట్టి అన్ని 0 అయితే మెన్షన్ చేసుకున్నాం. సిమిలర్ గా మనం అడ్జసెన్సీ లిస్ట్ ను కూడా క్రియేట్ చేయొచ్చు, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లో చూద్దాం. ఏ నుంచి బికి కనెక్షన్ ఉంది అండ్ సికి కనెక్షన్ ఉంది
సో ఏ టు బి అండ్ సి ఎక్స్ అంటే ఏంటంటే ఇంకేమీ లేదు, దట్ ఈస్ ద ఎండ్ అని చెప్పి అర్థం అనమాట ఎక్స్కి మీనింగ్ ఇక్కడ. నెక్స్ట్ వన్ బి. బికి ఏ, సి, డి అండ్ ఈ ఉన్నాయి. సో సి హియర్ బి ఈస్ కనెక్టెడ్ టు ఏ, సి, డి అండ్ ఈ, ఫైనల్గా ఎండ్ అనమాట. నెక్స్ట్ వన్ సి. సికి వచ్చేటప్పటికి ఏ, బి, డి. సి హియర్ సి ఈస్ కనెక్టెడ్ టు ఏ అండ్ బి అండ్ దెన్ డి, ఫైనల్గా ఎండ్. నెక్స్ట్ వన్ డి. డి ఈస్ కనెక్టెడ్ టు సి, బి అండ్ ఈ, ఫైనల్గా ఎక్స్. అండ్ లాస్ట్గా వచ్చేసి ఈ. ఈ అనేది బికి కనెక్ట్ అయింది అండ్ డికి కనెక్ట్ అయింది, ఫైనల్గా ఎండ్. సేమ్ ఎగ్జాంపుల్ మనం డైరెక్టెడ్ గ్రాఫ్ కనుక అబ్జర్వ్ చేస్తే సి హియర్ ఏ అనేది బి, సి అండ్ డి 3కి కనెక్ట్ అయి ఉంది, బిసిడి, ఫైనల్గా ఎండ్. బి అనేది ఓన్లీ ఈకి కనెక్ట్ అయింది, ఓన్లీ ఈ. సి అనేది ఓన్లీ డికి కనెక్ట్ అయింది, ఓన్లీ డి. డి అనేది బోత్ బి అండ్ ఈకి కనెక్ట్ అయింది అండ్ ఫైనల్ గా ఎండ్. లాస్ట్ ఈ వచ్చేటప్పటికి దేనికి కనెక్ట్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్ గా ఎండ్ కి అయితే కనెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ హౌ వీ క్రియేట్ adjacency matrix అండ్ adjacency list. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో షేర్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.